ఎంతటి ఆడామనే అయినా కూడా లేడీస్ కు చీరల మీద ఇష్టము పిచ్చి గురించి నిజాలు చెప్పాలనంటే జరంత బాధనే అవుతుంది. బీరువాల ఎన్ని కొత్త చీరలున్నా గాని వచ్చే వారం దావత్కు కట్టుకునే తందుకు ఒక్క చీర కూడా లేదు అనేటోళ్ళను మీ లెక్కనే నేను కూడా మస్తు మందిని చూసిన. అసొంటోళ్ళంతా ఒక్కసారికి మేడం ముచ్చట చూస్తే ఏమంటారో మరి. అప్పు ఏసైనా సరే ఆలీల కంటే పిరం చీర కొనాలనుకునేటోళ్ళు తక్కువేం ఉండరు. 6 నెలలకోసారైనా అట్లా షాపింగ్ పోయి ఒక కొత్త చీరన కొనుక్కుంటే పానం కింద మీద అవుతుంది కొందరికి. అసొంటిది ఒకటి కాదు రెండు కాదు 30 ఏండ్ల సంది షాపింగ్ పోకుంటా ఒక్కటంటే ఒక్క చీర కూడా కొనుక్కుంటుందట రాజ్యసభ ఎంపీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇంటి ఆమె సుధామూర్తి మేడము. కోట్లకే ఉంటది ఆమె. మరి చీర ఎందుకు కొనదు అని అంటే ఆమెకు ఒకప్పుడు మస్తు ఇష్టమైన షాపింగ్ ను కాశీలు ఇడిచిపెట్టిందట. అందుకే అప్పటి సంది కొనుడే బందట. ఎవరైనా దోస్తులు చుట్టాలుండి గిఫ్ట్ కింద ఇచ్చిన చీరలనే కట్టుకుంటదట. నాకు సింపుల్ గా ఉండే ఇష్టము, అందుకే ఇట్లనే కానిస్తున్నా లేటెస్ట్ గా ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది సుధామూర్తి మేడము. 6 ఏళ్ల కిందట ఆమె తల్లి చచ్చిపోయినప్పుడు ఆమె కబోర్డ్ ఖాళీ చేద్దామని చూస్తే 10 చీరలే వెళ్ళినాయట. 36 ఏళ్ల కింద చచ్చిపోయిన ఆమె నాయనమ్మ తాను 4 అంటే 4 చీరలు ఉండేవట. ఇక వాళ్ళని చూసి నాకు కూడా ఆడంబరాలు లేని జీవితం అలవాటైందని చెప్పుకొచ్చిందట. చూసిరా ఇంటి ఆయన కాల్స్క తినైనా కంచి ధర్మవరం పట్టు చీరలు ఏడాదికో 2-3 అన్న కొనకుంటా ఊకొని ఆడలేడీస్ ఎంతమంది లేరు. అసొంటిది గంత సంపాదన ఉండి తెల్లారులేస్తే గన్ని జాగలు తిరిగి ఎందరినో కలిసి ఆమె కూడా ఇంత సింపుల్ గా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగుండు అంటే గిదే మరి.